కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో గత నెల 28న బాణసంచా పేలుళ్ల ఘటనలో ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ యూనిట్ నిర్వాహకులు అడబాల అర్జున్, అతని సోదరుడు నానితో పాటు ప్రమాదంలో చనిపోయిన వాళ్ల తండ్రి శ్రీనివాసరావు పైన కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అడబాల అర్జున్కు 15 కేజీల మందుగుండు సామగ్రితో బాణసంచా తయారు చేసేందుకు LE1 లైసెన్స్ ఉందని, అది 2024లో రెన్యువల్ అయిందని చెప్పారు. ఫిబ్రవరి 28వ తారీఖు మధ్యాహ్నం 2:15 సామర్లకోట మండలం వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక స్ఫోటం సంభవించి 20 మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక 9 మందిని ఒక హాస్పిటల్కి, ఇద్దరిని వేరే హాస్పిటల్కి, 11 మందిని ఇవాక్యుయేట్ చేసి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది, రెస్క్యూ చేసి. ఆ తర్వాత కంప్లైంట్ తీసుకొని FIR రిజిస్టర్ చేసి అక్కడ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందైతే అడబాల అర్జున్, అట్లనే అతని బ్రదర్ అడబాల వీరబాబు అలియాస్ నాని, ఇద్దరి మీద, అట్లానే వాళ్ళ నాన్నగారి పేరు మీద అడబాల సత్యనారాయణ, వీళ్ళందరి పేరు మీద FIR రిజిస్టర్ చేయడం జరిగింది. అడబాల సత్యనారాయణ ఆయన అక్కడే చనిపోయారు. వీళ్ళిద్దరూ అడబాల అర్జున్, అడబాల వీరబాబు అలియాస్ నాని వీళ్ళ కోసం వెతుకుతూ ఉండగా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకి సామర్లకోటలో ఉన్న రైల్వే షెడ్ దగ్గర వీళ్ళు వాళ్ళ లైసెన్స్ తదితర కాగితాలు తీసుకొని ట్రైన్ ఎక్కి పరారీ అవడానికి ప్రయత్నిస్తుండగా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పెట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ విల్ టేకప్. దీనిలో ఫస్ట్ ఎయిడ్ కోసం ఎవరైతే షిఫ్ట్ అయ్యారో, రెస్క్యూ చేసి హాస్పిటల్లో క్రిటికల్ ఇంజూర్డ్ ఎవరున్నారో వాళ్ళల్లో ఇంకా 8 మంది చనిపోవడం జరిగింది. పూర్తిగా మృతుల సంఖ్య 28కి పెరిగింది. మిగతా 3 ఉన్నారు. ఒకళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, ఇద్దరు ఇంకా చికిత్స పొందుతున్నారు. సో ఈ కేసులో ఇప్పటిదాకా వచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం వీళ్ళకి వ్యాలిడ్ లైసెన్స్ ఉంది. అడబాల అర్జున్ అనే అతనికి లైసెన్స్ ఉన్నా కూడా అతనికి LE1 లైసెన్స్ ఉంది, లైసెన్స్ ఫర్ ఎక్స్ప్లోజివ్స్ కేటగిరీ 1. 15 కేజీల ముడి సరుకు, సల్ఫర్ కానీ వేరే ఇంగ్రీడియంట్స్ కానీ అన్ని కలిపి 15 కిలోలు అతని ప్రెమిసెస్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ ఉంది. అట్లానే రెండో అతను తమ్ముడు ఎవరైతే ఉన్నారో అడబాల వీరబాబు అలియాస్ నాని, అతనికి LE5 లైసెన్స్ ఉంది. LE5 అంటే ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మే లైసెన్స్ అనమాట. ఫైర్ క్రాకర్ తయారు చేసిన తర్వాత అది షాప్ పెట్టుకుని అమ్మే లైసెన్స్. అతనికి 500 కిలోలు వరకు ఫినిష్డ్ ప్రోడక్ట్ స్టోర్ చేసి అమ్మే లైసెన్స్ ఉంది. ఈ LE1 లైసెన్స్ ఏదైతే ఉందో అది 2026 సంవత్సరం మార్చి 31కి ఎక్స్పైర్ అవుతుంది. LE5 లైసెన్స్ 2027 సంవత్సరం దాకా ఉంది, వీరబాబు పేరు మీద ఉన్నది. వీళ్ళు ఇప్పుడు ఈ లైసెన్స్ ఎండ్ అయిపోతుందని ఎక్కువ రా మెటీరియల్ తెచ్చుకొని, అతని తమ్ముడికే LE5 లైసెన్స్ ఉంది కాబట్టి ఫినిష్డ్ ప్రోడక్ట్ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అమ్మి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించవచ్చని, దాంతోపాటుగా జగ్గంపేట మండలం మల్లిసాలలో సింగారమ్మ తల్లి జాతర ఒకటి 3వ తారీఖున జరగాల్సింది. ఆ 3వ తారీఖున జాతరలో నైట్ టైం క్రాకర్స్ పేల్చడం వీళ్ళు ఒక 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు, వీళ్ళ కుటుంబం తరఫున. వీళ్ళ పాన్ నెంబర్ ఇస్ కంపల్సరీ ఫర్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్. పాన్ నెంబర్తో అయినా కూడా ఎక్కడైనా ఆస్తులు ఉన్నట్టు ఐడెంటిఫై అయితే అవి కూడా అటాచ్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా చర్యలు తీసుకుంటారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.